నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. సింహాచలంలో గోడ కూలిన ఘటనలో బాధితులను పరామర్శించేందుకు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సింహాచలం వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ మరి బాధితులకు ఆయన పరిహారం అందజేస్తారా, మరి ఆయన అక్కడ ఏం మాట్లాడతారు అని చెప్పి అందరూ కూడా ఆలోచిస్తున్న టైంలో ఆయన నిన్న ఒక వ్యాఖ్య చేశారు. మేము పరిహారం ఇస్తాం, కానీ మా ప్రభుత్వం వచ్చాక ఇస్తాం. కానీ ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్నటువంటి 25 లక్షల పరిహారం సరిపోదు. మేము వచ్చి ₹1 ఇచ్చేలోపు ఇప్పుడున్న ప్రభుత్వం ₹1 ఇవ్వాలి అని చెప్పి ఆయన ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. అసలు దీన్ని విన్నటువంటి ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసలు ఏమనుకోవాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా చాలా ప్రమాదాలు జరగడం మనం చూసాం. మరి ఆయన హయాంలో ఇలానే పరిహారం 1 కోటి ఇస్తామని చెప్పి ఆయన చాలాసార్లు చెప్పారు. ఆ పరిహారాన్ని ఆయన ఇచ్చారా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. నమస్కారం సార్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న బాధితులను పరామర్శించడానికి వెళ్ళి ఇక్కడ శవరాజకీయం చేస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే. దాంతోపాటు ఆయన పరిహారం ఇక్కడైనా ఇస్తారా అని చెప్పి అనుకుంటున్న టైంలో ఆయన పరిహారం ఇస్తారంట, కానీ ఆయన ప్రభుత్వం వచ్చాక ఇస్తారంట. ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం ₹1 ఇవ్వాలంట. మరి ఆయన హయాంలో ఎలాంటి ప్రమాదాలు జరగలేదా? మరి ఆయన చాలా సందర్భాల్లో ₹1 ఇస్తాను అని చెప్పి చెప్పినట్టు నాకైతే గుర్తుంది. మరి ఆయన ఇచ్చారంటారా అప్పట్లో పరిహారాలు? ఇప్పుడు ఈ వ్యాఖ్య ఆయన చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు సెలెక్టివ్గా పరామర్శ యాత్రలు చేస్తున్నారు. అంటే ఎవరి ప్రాణం కోల్పోయినా ఆ కుటుంబాన్ని పరామర్శించడం ఒక ఎత్తుగా చూడాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఆస్కారం ఉన్న పర్యటనలు మాత్రమే ఎంచుకొని ఇష్యూని రాజకీయం చేయడానికి ఆస్కారం ఉన్న అంశాలలోనే ఆయన స్పందిస్తూ అక్కడికి మాత్రమే పరామర్శ యాత్రలు చేయడాన్ని రాజకీయపు కోణంలోనే చూడాలి మనం. నిన్నటి రోజున 2 సంఘటనలు జరిగాయి. ఒకటి, విశాఖపట్నంలో సింహాచలం చందనోత్సవం సందర్భంగా అక్కడ క్యూ లైన్లో ఉన్న భక్తుల మీద కాంపౌండ్ వాళ్ళు కొత్తగా నిర్మాణం జరిగిన గోడ కూలి 7 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నిన్నటి రోజునే నెల్లూరు జిల్లాలో ఓవర్ స్పీడ్తో డ్రైవ్ చేస్తూ 5 మెడికోలు వారి కారు తిరగబడి ఆ కారు ఒక ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో ఒక వ్యక్తి, అలాగే ఆ డ్రైవ్ చేస్తూ ఉన్న ఆ కారులో ఉన్న 5 మెడికోలు 6 చనిపోవడం జరిగింది. ఇక్కడ యువకులు సెకండ్ ఇయర్ మెడిసిన్ చదువుతున్న పిల్లల కిందే పరిగణించాలి వాళ్ళని. ఒకే రోజు జరిగిన ఈ 2 సంఘటనలు, అక్కడ ప్రాణాలు కోల్పోయారు, ఇక్కడ ప్రాణాలు పోయినాయి. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాల. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడానికి ఏం ఆస్కారం లేదు కాబట్టి, రాజకీయం చేసి పొలిటికల్ మైలేజ్ పొందడానికి ఏం ఆస్కారం లేదు కాబట్టి, అయ్యో మన రాష్ట్రానికి సంబంధించిన చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోయారే, ఆ కుటుంబాలలో ఉన్న తల్లిదండ్రులకి కడుపు కోత ఎదురైంది అని చెప్పని కనీస మాత్రపు స్పందన కూడా వ్యక్తం చేయాల. కానీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ విషయంలో స్పందించారు. మనం గమనించుకుంటే ఈ సంఘటనకు ఒక 10 రోజుల ముందు కాశ్మీర్లో ఉగ్రవాదుల చేత దాడి చేయబడి, ఆ దాడిలో మరి అదే విశాఖపట్నానికి సంబంధించిన చంద్రమౌళి గారు, నెల్లూరు జిల్లా కావలికి సంబంధించిన మసూదన్ రావు గారు 2 ప్రాణాలు కోల్పోవటం జరిగింది. దేశం మీద జరిగిన దాడి అది. అటువంటి దాడి జరిగితే, అటువంటి దాడిలో రాష్ట్రానికి సంబంధించిన 2 ప్రాణాలు కోల్పోతే వాళ్ళని పరామర్శించడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేయలేదు. ఎందుకనంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడానికి ఏం ఆస్కారం లేదు కాబట్టి. అది ఎక్కడో కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో కాబట్టి వాళ్ళు ప్రాణాలు కోల్పోయింది. రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడానికి ఆస్కారం ఉంటేనే ఆయన ఇంట్లో నుంచి కాలు బయట పెడతాడు. ఇది మనకి అటు కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వాళ్ళని పరామర్శ చేయకపోవడంలోనూ నిర్ధారణ అయింది. నిన్నే నెల్లూరు జిల్లాలో ప్రాణాలు కోల్పోయిన యువకుల గురించి కనీసం సంతాపం కూడా వ్యక్తం చేయకపోతే కూడా అర్థమవుతూ ఉంది. ఇదే ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వాళ్ళకి సంతాప సూచకంగా క్యాండిల్ ర్యాలీ చేయండి అని చెప్పని తన శ్రేణులను ఆదేశించి, వాళ్ళు ఈయన జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందే క్యాండిల్ ర్యాలీ చేస్తున్నారు వాళ్ళ శ్రేణులు. ఈయన ఇంట్లో ఉండి కూడా దాంట్లో పాల్గొల. అంటే వాళ్ళ కుటుంబాలని పరామర్శించే సంగతి వదిలిపెట్టు, కనీసం నీ ఇంటి ముందు సంతాపం వ్యక్తం చేయడానికి కూడా నీకు మనసు రాలా. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి గురించి మాట్లాడుకోవాలి అని అంటే 100% ఆయన ఏ మరణం నుంచి అయినా సరే రాజకీయంగా తనకు లబ్ధి దొరుకుతుంది అనుకుంటేనే స్పందిస్తాడు. ఇవాళ ప్రభుత్వానికి ఉచిత సలహాలు ఇస్తున్నాడు. మీరు ₹1 పరిహారం ఇవ్వండి, మీరు ఇచ్చే ₹25 లక్షల పరిహారం చెల్లదు, ఆ కుటుంబాలకి ₹25 లక్షల ఆ పోయిన ప్రాణానికి విలువ కట్టడం సరికాదు. మేము అధికారంలో ఉంటే ఎల్జీ పాలిమర్స్ అప్పుడు ₹1 ఇచ్చాం,
భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఈ బాధితులకు కూడా మేము గుర్తుపెట్టుకొని, అంటే ఇప్పుడు 4 సంవత్సరాలు 2 నెలల తర్వాత ఆ ఎన్నికల్లో ఈయనకి విజయం దక్కితే, ఈయన ప్రభుత్వంలోకి వస్తే అప్పుడు ₹1 కోటి ఇస్తాడంట. మరి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నావు కదా, 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మరి ₹1 కోటి చొప్పున ఇచ్చావా? ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారిని కొత్తగా చూడటంలా. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రం కొత్త కాదు. ఆయన పాలనా హయాంలో కూడా ఓ కొండ వీటి చేంతాడంత లిస్టు చదవచ్చు, జరిగిన ప్రమాదాలు, కోల్పోయిన ప్రాణాలు. అప్పుడు ఎలా స్పందించాడు ఈయన, కొన్ని ఉదాహరణలు మాట్లాడుకుందాం మనం. ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే కచ్చలూరులో బోటు ప్రమాదం జరిగింది. 68 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంత చొప్పున వాళ్ళకి పరిహారం చెల్లించావు? ఎంత సమర్థంగా ఆ మృతదేహాలను వెలికి తీసావు? ఆ బోటు వెలికి తీయటానికి ఎన్నాళ్ళు పట్టింది నీకు? నీ సామర్థ్యం ఏంటి అనేది రాష్ట్రం చూసింది. ఆ తర్వాత ఎల్జీ పాలిమర్స్ సంఘటనలో మాత్రం ₹1 కోటి ప్రకటించావు. ఎందుకంటే కంపెనీ చెల్లించే పరిహారం కాబట్టి కంపెనీ ఎడితిరిగి చెల్లిస్తుంది, అది కంపెనీ బాధ్యత. కానీ ఆ ₹1 కోటి ఇప్పించడం ద్వారా నేనే ఆ పరిహారం ఇప్పించాను అని చెప్పని మనకి శంభో శివశంభో సినిమాలో చిన్నపాటి మేలు చేసి కృష్ణ భగవాన్ ఒక ఫ్లెక్సీలు వేయించుకుంటాడు. తానే ఈ దేశాన్ని, ఈ లోకాన్ని బతికిస్తున్నట్టుగా, తన దయాదాక్షిణ్యాలతోటే ఈ లోకం మనుగడ సాగిస్తున్నట్టుగా కృష్ణ భగవాన్ ఫ్లెక్సీలు వేయించుకోవటం మనం ఆ సినిమాలో చూస్తాం. అదే టైపులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి చిన్న అంశానికి ప్రచారం చేసుకున్నాడు ఆ రోజున. మరి ఆయన పాలనా హయాంలో ఆయన పాలనా వైఫల్యం వల్ల, ఆయన ఇరిగేషన్ మంత్రి నిర్లక్ష్య పర్యవసానం, అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయింది. దశాబ్దాల తరబడి ఈయన కుటుంబానికి అండగా ఉంటున్న కడప జిల్లాలో ఒక ప్రాజెక్టు బ్రీచ్ అయ్యి వీళ్ళ పాలనా వైఫల్యం వల్ల దేశంలో, ప్రపంచంలో మనం ఎక్కడ ప్రాజెక్టు కొట్టుకుపోవటం ఎప్పుడు వినలా. దట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు జగన్మోహన్ రెడ్డి ఓన్లీ. ఆ ఘనత సాధించిన ఏకైక పాలకుడు జగన్మోహన్ రెడ్డి. 6 గ్రామాలు తుడిచిపెట్టుకుపోయినాయి, 46 విలువైన ప్రాణాలు పోయినాయి. ఏమైనా వాళ్ళకి స్పందన వ్యక్తం చేశాడా? 2021 నవంబర్ 19న సంఘటన జరిగితే డిసెంబర్ 2వ తారీఖు 13 రోజుల తర్వాత ఆ బాధితులను పరామర్శించడానికి వెళ్ళాడు. నిన్న మాత్రం తెల్లారుజామున సంఘటన జరిగితే మధ్యాహ్నానికి వాలిపోయాడు అక్కడ. ఎందుకు? ఈ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడానికి. ఆ రోజు తాను పాలకుడిగా ఉన్నాడు కాబట్టి నైతిక బాధ్యత తీసుకొని తానెక్కడ స్పందించాల్సి వస్తుందని చెప్పని ఆ వైఫల్యానికి తాను బాధ్యుడు కాబట్టి 13 రోజుల తర్వాత పరామర్శకు వెళ్ళాడు. 2024 జూన్ 4 ప్రజల చేత తాను ఎన్నికల్లో తిరస్కారానికి గురయ్యే నాటికి కూడా వాళ్ళకి సహాయ పునరావాసాలు పూర్తి చేయాలి. మరి ₹1 కోటి చొప్పున వాళ్ళకి ఇచ్చావా? మరి తాను పాలకుడిగా ఉండగానే కరోనా టైంలో తిరుపతి రుయా హాస్పిటల్లో సక్రమంగా సకాలంలో ఆక్సిజన్ సప్లై చేయక 45 విలువైన ప్రాణాలు పోయినాయి. ఎంతటి సహాయ సహకారాలు అందించావు వాళ్ళకి? అసలు ఆక్సిజన్ కొరత ఎదురు కాలేదు, ఆక్సిజన్ వల్ల మరణాలే సంభవించలేదు, అవన్నీ సహజ మరణాలు అని చెప్పని బొంకావు. కరోనా టైంలో 26 మంది శానిటైజర్ల దాకా చనిపోయారు. అవి శానిటైజర్ల వల్ల జరిగిన మరణాలే కాదు అని చెప్పని శానిటైజర్లు తాగి జరిగిన మరణాలుగా ఒప్పుకోవడానికి కూడా, అడ్మిట్ కావడానికి కూడా నువ్వు పాలకుడిగా సిద్ధపడలా. జంగారెడ్డిగూడెంలో 26 మంది నాటుసారా దాకా చనిపోయారు. అవి సహజ మరణాలు అని చెప్పని అసెంబ్లీని కూడా తప్పుదోవ పట్టించావు. వీళ్ళకి ఎవరికి అవి నాటుసారా వల్ల జరిగిన మరణాలని అడ్మిట్ అయితే ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించడం. నీ పాలనా హయాంలో నాటుసారా అనేది లేదు అని చెప్పని బొంకావు. అదే సందర్భంలో నీ నియోజకవర్గంలో పులివెందల్లో బైరైటీస్ గనుల్లో ఇల్లీగల్గా దాచిపెట్టిన జిలిటిన్ స్టిక్స్ పేలి 10 మంది చనిపోయారు. ఎంత సహాయ సహకారాలు అందించావు? పరామర్శించావు వాళ్ళని కనీసం? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఇటువంటి దుస్సంఘటనలు ఎన్ని జరిగినా స్పందించాల. ఇంకొక అడుగు ముందుకేసి మాట్లాడుకుందాం మనం. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఈయన పాలనా వైఫల్యం వల్ల 3000 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటే అటువంటి వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఆయన రెక్కల కష్టంతో సంపాదించుకున్న 30 కోట్ల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 చొప్పున ఆయన సహాయం చేస్తే అప్పుడు సిగ్గు తెచ్చుకొని ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన ₹7 లక్షల నష్టపరిహారాన్ని పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తరువాత ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించావు. మరి ₹1 కోటి చొప్పున రైతు కుటుంబాలకు ఇవ్వలేదే, 7 లక్షలు మాత్రమే. అది కూడా పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులు సహాయం చేసిన తర్వాత ఎందుకు స్పందించావు? కనీసపు మానవత్వం ఉందా? పాలకుడిగా స్పందించే గుణం ఉందా నీకు? ఇంకా సిగ్గుచేటైన విషయం ఏంటి అంటే, కోవిడ్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఇచ్చింది.
సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కరోనా వల్ల చనిపోయిన బాధితులకి ఒక్కొక్కరికి 50,000 రూపాయలు ఇవ్వమని చెప్పని ఒక తీర్పు ఇస్తే ఆ తీర్పుని అమలుపరచని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎందుకు అమలుపరచలేదు? మేము ఎన్డీఆర్ఎఫ్ నిధుల్ని వినియోగించుకోమని చెప్పని మేము రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చాం కదా అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ప్రశ్నిస్తే ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ నిధుల్ని పప్పు బెల్లం కింద వేరే అవసరాలకు దారి మళ్లించేశారు. దాని పర్యవసానం సుప్రీంకోర్టు చీఫ్ సెక్రటరీని విచారణకు పిలిస్తే సమీర్ శర్మ చీఫ్ సెక్రటరీ హోదాలో చేతులు కట్టుకొని సుప్రీంకోర్టు ముందు నిలబడి సంజాయిషి ఇచ్చుకొని సుప్రీంకోర్టు ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో మీరు కనుక ఆ పరిహారం చెల్లించకపోతే నిన్ను ప్రాసిక్యూట్ చేస్తా అని చెప్పిన చీఫ్ సెక్రటరీకి వార్నింగ్ ఇస్తే అప్పుడు ఆ ఎన్డీఆర్ఎఫ్ నిధుల్ని రీఎంబర్స్ చేసి ఆ 50,000 రూపాయల చొప్పున అంటే 50,000 కూడా పరిహారం ఇవ్వకుండా ఆ పరిహారాన్ని కూడా దారి మళ్లించిన దౌర్భాగ్యపు పాలన జగన్మోహన్ రెడ్డిది. అటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఈ ప్రభుత్వానికి వంకలు పెడతా ఉన్నాడు. 25 లక్షల రూపాయల పరిహారం చాలదు అంటున్నాడు. మేము ₹1,00,00,000 చొప్పున ఇచ్చాము అంటున్నాడు. ఇన్ని సంఘటనలు కళ్ళ ముందు ఉన్నాయి. వేలాది మంది చనిపోయిన సంఘటనలోనే స్పందించాల, వాస్తవాలను అడ్మిట్ కాల. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ తన పాలనా హయాంలో తాను తీసుకున్న నిర్ణయ పర్యవసానం 986 కోట్లతోటి తన వైఫల్యం కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు మళ్ళీ తిరిగి నిర్మాణం చేయాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి పాలన విధ్వంసం. జగన్మోహన్ రెడ్డి పాలకుడిగా కనీస మాత్రపు మానవత్వాన్ని ప్రదర్శించాల. అటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అవకాశం దొరికిన సందర్భంగా ప్రభుత్వాన్ని దుమ్మెత్తుపోయటానికి మాత్రమే ప్రమాదాలని మరణాలని వాడుకుంటున్నాడనేది అర్థం చేసుకోలేనంతటి అమాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం లేదు. ఎందుకంటే ఇతను 2019కి ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లో కూడా ఆ రోజుల్లో ఏదైనా ప్రమాదకర సంఘటన జరిగితే అక్కడ వాలిపోయేవాడు, ఆ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసేవాడు. కానీ పాలకుడిగా తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను స్పందిస్తున్న తీరు పట్ల ప్రజలకు ఒక అవగాహన వచ్చింది కాబట్టి 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడించి ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితి ప్రజలు కల్పించారు. ప్రజలకు వచ్చిన స్పష్టత రాంది జగన్మోహన్ రెడ్డికి మాత్రమే. తాను ఇంకా ప్రజలను భ్రమింపజేయగలనని చెప్పిన భ్రమల్లో ఆయన బతుకుతున్నాడు. అదే పాత చింతకాయ పచ్చడి రాజకీయ విధానాలను ఆయన అనుసరిస్తూ ఉన్నాడు. కానీ ప్రజలు వీటిని పరిగణలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేరు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.